మా రాసులు మళ్ళా నడుస్తారన్న ధైర్యం ఉండేది, కానీ అంతే భయం కూడా ఉండేది. మీరు అడిగేయకపోయినా జీవితాంతం మిమ్మల్ని కళ్ళలో ఎట్టుకుని చూసేదాన్ని పెద్దబాబు గారు. ఎందుకంటే మీరు నా మెళ్ళు తాళి కట్టిన దేవుడు. పార్వతి, నేను నడిచినా ఏం లాభం ఉంది చెప్పు? నా గుండెల్లో ఉన్న నిన్ను నా పక్కన నించోపెట్టి గడ్డం నేను ఇంటి పెద్ద కొడలు పార్వతి అని చెప్పుకునే అవకాశం చేయి జారిపోయింది కదా. నన్ను బతికించింది నువ్వే అని ఎవరికి తెలుసు చెప్పు? మాకు తెలుసు బ్రో. ఇప్పటికే దూరంగా ఉన్నారు, ఇంకా ఎందుకు పక్కకు జరుగుతూ వదినా? బాబు గారు, మహి, నిన్ను బ్రతికించుకున్నది పార్వతి వదినే అని చెప్తున్నాను బ్రో. ఇంట్లో ఉన్న మీ మధ్య దేవుడు దూరాన్ని పెట్టాడని కూడా తెలిసింది బ్రో. అవును బావా, ఇన్నాళ్ళు మీరిద్దరూ మనసులు ఇచ్చుకుని ప్రేమించుకున్నారనుకున్నాం, కానీ ఇప్పుడు తెలిసింది జీవితాలు ప్రాణాలు పంచుకున్న భార్యాభర్తలు అని. కళ్ళెదురుగా సీతమ్మని శ్రీరాముని పెట్టుకుని ఇంట్లో రాక్షసిని తిరగనిస్తున్నందుకు కోపంగా ఉంది బ్రో. ఇంకా ఆ నీలాంబని ఎందుకు ఇక్కడ ఉంచాలి? వెళ్ళగొడతాం, చాప కొడతాం, తేడా వస్తే చంపేద్దాం. ఆవేశపడకు మహి. ఇంకా ఎందుకు ఓపికగా ఉండాలి బ్రో? నువ్వు తన మెల్ల తాళి కట్టలేదు, తన భార్య అనుకోలేదు, కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసహించుకుంటున్నా సిగ్గు లేకుండా పడున్న దాన్ని ఎందుకు భరించాలి? ఆ రాక్షసే చంద్రముఖి అని తెలిసాక ఇంకా చిరాగ్గా ఉంది. నేను జైలుకి వెళ్ళినా పర్లేదు బ్రో. మహి, కూల్గా ఉండు. నేను ఈ దేవత మెడలో తాళి కట్టి అమ్మ ప్రాణాలు నిలబెట్టానన్న సంతోషంతో అమ్మ దగ్గరికి తీసుకొచ్చాను.